వైసీపీ నేతలు పరిశ్రమలను తరిమేశారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ అరాచకాలను మర్చిపోవద్దు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. గారి నాయకత్వంలో రాష్ట్రం ఒక బ్రాండ్ గా ఎమర్జ్ అయింది. దేశంలోకి 1000 కోట్ల పెట్టుబడులు వస్తే 250 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తుంది అని అంటే దట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని తరిమేస్తే ఈరోజు వాళ్ళని బతిమలాడి ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ముందు 5 ఏళ్లు గ్రామాల్లో పెరిగినటువంటి అరాచకాన్ని మనం మర్చిపోకూడదు. గొడ్డలి పార్టీ చేసినటువంటి హింసని మనం మర్చిపోకూడదు. ఊర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళు పెట్టినటువంటి బెదిరింపులు కేసులు కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దానికోసం తపన పడుతున్నాం. రైతుల పొలాలకు